నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ఉన్న స్పెషల్ గెస్ట్, పర్టికులర్లీ చెప్తా ఉన్న స్పెషల్ గెస్ట్. ఎందుకు ఎన్నిసార్లు స్పెషల్ అంటున్నానంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఓ పాస్టర్ని ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నా. ప్రేక్షకుల కోరిక మేరకు, అడుగుతున్నటువంటి హిందూ సోదరుల కోరిక మేరకు, అడుగుతున్నటువంటి క్రైస్తవ సోదరుల కోరిక మేరకు ఇవాళ ఓ పాస్టర్ని ఇంటర్వ్యూ చేయబోతా ఉన్నా. తను ఎవరో కాదు, వికేఆర్ విజయ్ కుమార్ పాస్టర్ గారు ఉన్నారు మనతోటి. ముందుగా వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఓకే. ప్రైజ్ ది లార్డ్. 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 జై శ్రీరామ్. 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 ప్రైజ్ ది లార్డ్. 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 జై శ్రీరామ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీ ఆంజనేయం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జై శ్రీ ఆంజనేయం. ప్రైజ్ ది లార్డ్. 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 మీరు సెక్యులర్ ఇండియనా లేకపోతే బిలాంగ్స్ టు క్రిస్టియనా? ప్రౌడ్ టు బి ఇండియన్ క్రిస్టియన్. ఇండియన్ క్రిస్టియన్. Yes. అంటే కొత్త పదం మీరు సృష్టించారా? లేదు, నేను భారతీయుణ్ణి, క్రిస్టియానిటీని స్వీకరించాను కాబట్టి నేను ఇండియన్ క్రిస్టియన్ని. ఇండియన్ క్రిస్టియన్. పుట్టు పూర్వోత్తరాలంతా కూడా భారతదేశంలోనే. అవునా? అవును. అవునా? అవునా? అవును. అంతే కదా. మీ పేరు? నా పేరు విజయ్ కుమార్ అండి. విజయ్. విజయ్ కుమార్. విజయ్ కుమార్. వికేఆర్గా ఇప్పుడు సమాజానికి పరిచయం. రైట్. క్రిస్టియానిటీలో పర్టికులర్గా పీటర్ లేకపోతే పార్కర్, మా బ్రదర్ పార్కర్, అట్లా పేర్లు పెట్టుకుంటారా? పెట్టుకోవచ్చండి. పెట్టుకోవచ్చా? అంటే కన్వర్టెడ్ క్రిస్టియన్ మీరు? నేను అంటే నా తల్లిదండ్రులు నేను పుట్టేసరికి క్రిస్టియన్స్ వాళ్ళు. సో క్రైస్తవ తల్లిదండ్రులు కడుపునే పుట్టాను కాబట్టి సహజంగా మీ 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 తల్లిదండ్రులు కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు? వాళ్ళ తల్లిదండ్రులు హిందూస్. సో బిలాంగ్స్ టు యూ కన్వర్టెడ్ క్రిస్టియన్. ఒప్పుకుంటారా దీనికి? కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అనండి మేము. మా తాతయ్యలు హిందూ మతంలో నుంచి క్రిస్టియానిటీలోకి వచ్చారు. మా నాన్న వాళ్ళు పుట్టేసరికి వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నారు. రాధా మనోహర్ దాస్ ఐడియా ఉందా మీకు? ఉన్నాడు. ఉన్నాడా? మంచి పరిచయమా? పరిచయం అంటే చూస్తూ ఉంటాను. చూస్తూ ఉంటారు కదా. నాకు నేను అతను చాలా అడిగినటువంటి 24 ప్రశ్నలలో బేసిక్గా 24, 26 నాకు కూడా 26 కదా 260 అయినా సరే ఆ ప్రశ్నలలో మొదటి ప్రశ్న లేకపోతే మీరు సమాధానం చేయలేని ప్రశ్న ఏదైనా ఉందనంటే ఏది లేదు. అతను అడిగే మీ పేరు మీ పేరు? మా పేరు విజయ్ కుమార్. అదే మీ తండ్రి గారి పేరు? సుబ్బారావు. వాళ్ళ తండ్రి గారి పేరు? మీ తాతగారి పేరు? వీర రాఘవులు. మీ ముత్తాత గారి పేరు? రాజారావు. అంటే ఈ నేమ్స్ అన్ని కూడా బిలాంగ్స్ టు హిందూస్ అని అంటాడు తను. ఆయన అంటున్నాడు. ఆయన అంటాడు. అవును. అవును కాదా? ఒప్పుకోరా దీన్ని? అంటే ఈ భారతదేశంలో పుట్టిన వారు అప్పటికి వారు పుట్టిన నాటికి హిందూ మతం ఉంది కనుక వారు హిందూ మతంలో పుట్టినవారు కనుక ఆ పేర్లు పెట్టబడ్డాయి. కాబట్టి ఇవి మా పేర్లే, వాళ్ళు మాకు పుట్టిన వాళ్ళే అని అతను అనడం అవివేకం. మీ వివేకమైంది మరి? ఇప్పుడు పేరు ఏదైనా సరే అతడు వ్యవహరించే తీరు, బ్రతికే తీరును బట్టే కదా. ఇప్పుడు పేరు పెట్టుకుని దొంగలా బ్రతికితే, డేవిడ్ అని పేరు పెట్టుకుని దొంగలా బ్రతికితే ఆ పేరుకు సార్థకత అవుతుందా? అంటే వెంకటేశ్వరరావు ఒక డేవిడ్ దొంగలా బతికితే మీరు ఆ దొంగ, ఆ డేవిడ్ దొంగ అని ఒప్పుకుంటారా? ఖచ్చితంగా అతను ఖండిస్తారు. డేవిడ్ అని పేరు పెట్టుకుని దొంగలా బ్రతికితే. అలాగే వెంకటేశ్వరరావు అని పేరు పెట్టుకుని వేరే వేషాలు వేస్తే అది న్యాయమా? వెంకటేశ్వరరావు అనే పేరుకి న్యాయమా? ఇప్పుడు వెంకటేశ్వరుడు అనేది హిందువులు కొలిచే ఒక దైవం. ఆ పేరు పెట్టుకుని లంగా పనులు చేస్తే న్యాయం కాదు కదా. ఆ పేరుకి మీ క్రిస్టియానిటీలో చేసేటటువంటి లంగా పనుల గురించి మాట్లాడండి. లంగా పనులు ఏమంటారా? ప్రతి మతంలోనూ ఏదైనా ఒక లోటు ఉంటుంది. అది బైబిల్లోనే, ఆ గ్రంథాల్లోనే కాదు. బైబిల్లో లేదా లేకపోతే మీలో లేదా? ఇప్పుడు బైబిల్లో ఉన్న వాటి ప్రకారంగా బ్రతికితే ఎవడో లంగా పనులు చేయడు, లంగాగా బ్రతకడు. ఒక క్వశ్చన్ అయి ఉండి నేను అడుగుతా ఉన్నా పర్సనల్గా, లంగా అని మీ నోటి నుంచి రావడం కరెక్టేనా? అంటే వేరే బూతేమీ రాక, బూతులు అనేవి మేము మాట్లాడలేక. మీరు మాట్లాడరా? బూతులే రావా మీకు? బూతులు తెలియదు. ఎందుకంటే మాట్లాడలేమండి. మాట్లాడలేరా? రావా? మాట్లాడకపోవడం వేరు, రాకపోవడం వేరు. ఇప్పుడు బైబిల్ని నేను నేర్చుకోనంత వరకు, నేను పాస్టర్ కానంత వరకు లోకంలో ఒక మనిషిగా బ్రతికాను. అప్పుడు నా నోట బూతులు వచ్చాయి.
నేను బైబిల్ నేర్చుకున్న తర్వాత ప్రభువుని అంగీకరించి ఆయనను అనుసరిస్తూ ముందుకు సాగిన బైబిల్ లంగా అంటే తప్పేం కాదా అని ఉందా? బైబిల్ బూతులు మాట్లాడొద్దు అంటుంది. మీరు లంగా అని రెండు మూడు సార్లు ప్రస్తావించారు. అంటే దాని అర్థం ఒకవేళ బూతు అని అనుకుంటే అది బూతు కాదా? ఇప్పుడు లంగా పనులు అనేది చెడు పనులు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్లాంగ్ ఉంటుంది, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పద్ధతి. అంటే ఉదాహరణకు తెలంగాణలో బొక్కలు అనగా ఎముకలు, ఆంధ్రాలో ఆ పదానికి బూతు పదం అని అంటారు. సో ఏరియాను బట్టి మాట్లాడే మాటల్లో భాగంగా నేను మాట్లాడాను తప్ప అది బూత్ అని నేను అనుకోవడం లేదు. ఓకే, అంటే చెడు పనులు. రైట్. ఓకే, పర్సనల్గా వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు కదా? వెళ్ళచ్చు. ఓకే కదా? ఓకే. నాకు మీరు నిన్న కాల్ చేశారు, ఇవాళ ఇంటర్వ్యూ పెట్టుకుందామని చెప్పేసి. ఫర్ ద ఫస్ట్ టైం ఒక పాస్టర్ నుంచి నాకు కాల్ వచ్చింది, మిత్రులారా. సో నేను అగ్రీ చేసిన, సార్ రండి అని చెప్పేసి నేను ఇన్వైట్ చేసిన. ఓకే, ఆబ్వియస్గా మీకున్న టైం నాకున్న టైంలో కన్వీనియంట్గా ఈ టైంలో పెట్టుకున్నాం మనం. ఓకే, ఇంతమందిని ఎందుకు తీసుకొచ్చారు మీరు? ఇంతమందిని ఎందుకు తీసుకొని వచ్చారు? భయపడ్డారా? అంటే సహజంగా నాకు కూడా భయపడ్డారా? లేదు లేదు, అలాంటిదేం లేదు. భయపడ్డారా? లేదు, అలాంటిదేం లేదు. భయపడ్డారా? ఎందుకు భయం? మరి ఎందుకు తీసుకొని వచ్చారు ఇంతమంది? నేను 1 2 3 లెక్క పెట్టుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఇదంతా మీ టీమే, మీరే తీసుకొని వచ్చారు. ఎందుకు తీసుకొని వచ్చారు? ఓకే. మీ పేరు బ్రదర్? టోపీ పెట్టుకున్నారు, అర్థం కాలే. సూర్యప్రకాష్. మీ పేరు? నిఖిలేష్. మీ పేరు బ్రదర్? ఓకే, మీ పేరు సిద్ధు. రైట్. మొత్తానికి ఇంతమంది ఉన్నారు మన ముందర. ఎందుకు వచ్చారు? సహజంగా నేను భయపడ్డా అని ఫస్ట్ ఒప్పుకోండి, దాని తర్వాత మీరు ముచ్చట చెప్పండి. ఓకే, ఎందుకు భయపడాలి? దేనికి భయపడాలి? మరి ఎందుకు భయపడి తీసుకొని వచ్చారు ఇంతమంది? అంటే భయపడి తీసుకొచ్చానని మీరు అంటున్నారు. నేను బందోబస్తుకు తీసుకొని వచ్చారా? ఒక్క నిమిషం, బందోబస్తుకు తీసుకొని వచ్చారా? నన్ను కంటిన్యూ చేయనివ్వండి. నేను రాత్రి ఏపీ నుంచి హైదరాబాద్కి వచ్చాను మార్నింగ్కి. ఓకే. నేను నాతో పాటు ఉండే తమ్ముడు డ్రైవర్గా ఉంటాడు, కెమెరామెన్గా ఉంటాడు, అన్ని విధాలుగా ఉంటాడు. మేమిద్దరమే వచ్చాం ఏపీ నుంచి. సో ఇక్కడ మేము చర్చ్ వర్షిప్ చూసుకుని మీ దగ్గరికి రావడం కోసం నేను మాట్లాడినప్పుడు, అన్న మేము కూడా వస్తాం, చూస్తామన్న ఎలా ఉంటుంది, క్రాంతి గారిని చూస్తాము, ఆయన్ని మేము చాలా ఇంటర్వ్యూలో అని. నన్ను ఏదో లేపుతున్నారు మీరు? లేదు, మిమ్మల్ని లేపడం లేదు. అసలు ఎలా జరుగుద్ది వీళ్ళకి బయట ఇంటర్వ్యూస్ మా వాళ్ళకి తెలియదు. మా చర్చలో జరిగేవి లేకపోతే మా స్టూడియోలో జరిగేవి తప్ప బయట ఎలా ఉంటుందని చూద్దామని ఒక ఆతృతతో వచ్చారు వాళ్ళు, ఉత్సాహంతో వచ్చారు అంతే. అంతే తప్పించి ఎవరిని భయపెట్టడానికి కాదు, భయపెట్టిన వారిని అడ్డుకోవడానికి. మిమ్మల్ని చూసి భయపడాల్సినంత భయంకరులా మీరు? మీరంటే మాకు చాలా గౌరవం, మంచిగా ఇంటర్వ్యూ చేస్తారు, డేర్ అండ్ డాషింగ్గా ముక్కుసూటిగా మాట్లాడతారు. సో మీరు పిలవగానే లేదా మీరు రమ్మనగానే మేము పరుగున వచ్చాము. ఎందుకు అని అంటే, సో మీలాంటి వారితో కలిసి ఒక ఇంటర్వ్యూ ఈ వేదిక మీద, కేఆర్ టీవీ వేదిక మీద సమాజానికి ఇవ్వాలన్న ఉద్దేశంతో. ఇప్పుడు మీరు ఎంత ఎత్తుకున్నా కూడా నేను అడిగే ప్రశ్నలు అయితే అడుగుతా. మీరు ఎంత ఎత్తుకున్నా కూడా అడిగే ప్రశ్నలు అయితే నేను అడుగుతా. అయ్యా మీరు ఓకే కదా? మిమ్మల్ని పొగడాలను, మీరు అడిగే ప్రశ్నలకి అడ్డుకట్లు వేయాలను నేను మిమ్మల్ని ఎత్తడం లేదు. మీరు జైలుకు పోయిరా? మీరు జైలుకు పోయిరా? పోయిరా? జైలుకి వెళ్ళిరా మీరు? జైలుకి వెళ్ళారా మీరు అంటున్నా? వెళ్ళొచ్చారు. ఎన్నిసార్లు? ఫస్ట్ 2 times వెళ్ళాను. అదే కేసులో రెండోసారి నేను వాయిదాలకి అటెండ్ కాలేకపోయాను. మా లాయరు అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోయారు. జైల్లో 2 days ఉన్నాను. అంటే రెండోసారి బీయింగ్ ఏ పాస్టర్, బీయింగ్ ఏ నార్మల్ మ్యాన్ మీరు పోయింది అర్థం కాలేదు. మీరు ఒక పాస్టర్గా జైల్లోకి వెళ్ళారా లేకపోతే నార్మల్ మ్యాన్గా వెళ్ళారా? మీరు పాస్టర్ అయ్యాకే వెళ్ళారు 2017. ఎందుకు అంత దుర్భర పరిస్థితి మీకు ఎందుకు పట్టింది? నేను దుర్భర పరిస్థితి అని అనుకోవడం లేదండి. జైలుకి వెళ్ళడం అంటే దుర్భర పరిస్థితి అనే ఒక ఆలోచన ప్రజల్లో ఉండొచ్చు. నేను ఒక సందేశం ఇచ్చాను. ఆ సందేశంలో నుంచి క్రిస్టియానిటీపై ఎక్కువ దాడి చేసేవారిని మేము మతోన్మాదులు అంటాం. అలాంటి వారు నా మాటల్లో 40 నిమిషాల నా మెసేజ్లో ఒక 30 seconds క్లిప్ని వైరల్ చేశారు. అలా వైరల్ చేయగా 1 year అది తిరిగి 1 year తర్వాత ఎవరు నా మీద కేసు ఫైల్ చేశారు. సో వెనక ముందు నన్ను విచారించకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. క్రిస్టియనేనా నిజంగా? క్రిస్టియనేనా? మీరు పైగా ఇండియన్ అని చెప్తా ఉన్నారు. ఇండియనా భారతీయులా? మీరు భారతీయుని, ఇండియన్ ఏదంటే అది హిందుస్థానీ, ఏదైనా ఏ భాషలో పిలిచినా నేను భారతీయుని. బెల్లంపల్లిలో ఒక పాస్టర్ ఉంటాడు,
పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు. ప్రవీణ్ కుమార్ మీ మంచి మిత్రుడు కదా ఆయన? మంచి మిత్రులు కాదు, నాకన్నా పెద్దవారు, గురువు సమానులు. మిత్రుడా కాదా? మంచి అనుబంధం ఉంది. మంచి అనుబంధం ఇప్పటికీ. ఎప్పుడు మీరు తన పైన అభియోగాలు మోపలేదా? 4 years నుంచి వారితో కలిసి ట్రావెల్ చేస్తాం. 4 years ముందు మీరు ఎటువంటి అభియోగాలు మోపలేదా? 4 years క్రితం ఎటువంటి అభియోగాలు మీరు మోపలేదా? మీ పైన తను మోపలేదా? మోపలేదు. నేను ఆయన మీద మోపలేదు, ఆయన నాపై పంపలేదు. ఆయన ఎవరి మీద మోపడు. మంచివారే అంటారు. మంచివారు మేము దగ్గర నుండి చూసాం, 5 ఏళ్ళుగా చూస్తున్నాం. రైట్. మీరు అభియోగాలు మోపిన వ్యక్తి ఎవరు మరి? నా మీద మీరు అభియోగాలు పాస్టర్స్లో ఉన్నారు, ఒకరిద్దరు ఉన్నారు. సిద్ధాంతపరమైన విషయాలపైనే మేము వాళ్ళని ఖండించాం అంతే. అంతే తప్ప వ్యక్తిగత ద్వేషంతో కాదు. సిద్ధాంతాలు అంటే బైబిల్లో ఇప్పుడు నేనున్నానండి, నేను నేర్చుకున్న జ్ఞానము, వారు నేర్చుకున్న జ్ఞానము కాస్త డిఫరెన్స్ వచ్చినప్పుడు బైబిల్ ఇలా ఉంది కదా, మీరు అలా ఎందుకు మాట్లాడారు, వాళ్ళకి అది న్యాయము. సో అది నాకు తప్పుగా అనిపించినప్పుడు ఖండించాను. బైబిల్ ఇచ్చిన ఆజ్ఞ మేరకు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుమన్న ఒక మాటను బట్టి ఎవరైనా బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడితే నేను వాళ్ళని ఖండించా. అంతవరకే. ఏ వ్యక్తిగత ద్వేషాలు, విభేదాలు అసలు ఏమీ లేవు. సువార్త చెప్తారా మీరు? చెప్తారా? చెప్తాం. ఏమని చెప్తారు? సువార్త ఏమని చెప్పడం అంటే, ఒక పబ్లిక్ మీటింగ్కి వెళ్ళాను అనుకోండి, అక్కడ ఇచ్చిన అంశం మేరకు, నిర్ణయించిన అంశం మేరకు ప్రకటిస్తాం. ఏమని? పబ్లిక్ మీటింగ్లో. అంటే అక్కడికి వచ్చేవారంతా క్రిస్టియన్స్ కనుక సభలలో బైబిల్కి సంబంధించిన విషయాలే, వారు ఆత్మీయంగా బలపడడానికి, అలాగే వారు సమాజంలో మంచిగా బ్రతకడానికి, ఎవరినైతే విశ్వసించి, ఏ ప్రభువునైతే, ఏ యేసుక్రీస్తునైతే విశ్వసించి వాళ్ళు కొనసాగుతున్నారో ఆయన ఆజ్ఞల మేరకు అనుసరిస్తూ బ్రతకాలని బోధిస్తాం. యేసుక్రీస్తు దేవుడా, మరియమ్మ దేవత? యేసుక్రీస్తు దేవుడు. మరియమ్మ? యేసుక్రీస్తు వారి తల్లి. మరియమ్మ? యేసుక్రీస్తు వారి తల్లి. అంతే. దేవుడు తల్లి దేవత కాదా? ఎందుకు అవుద్దు దేవత? నేను అడుగుతున్నాను. అంటే దేవుడు ఈ భూమి మీద మానవ శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలో ఉద్భవించాలి. మానవ శరీరాన్ని ధరించుకోవాలంటే తల్లి గర్భం అవసరం. ఆ తల్లి మరియను ఎన్నుకున్నాడు. అంతే. మీ కడుపులో పుట్టినా, మా కడుపులో పుట్టినా మనం దేవుళ్ళం కావు, పుట్టబోయేటోడే దేవుడు. యేసుక్రీస్తు దేవుడు అంటే ఆయన తల్లిదండ్రుల కలయిక వలన పుట్టినవాడు కాదు కాబట్టి. అంతే. ఫిక్సా? దేవుడేనా? దేవుడు 100%, 200%. యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు దేవుడు. ఆయనే దేవుడు. యేసుక్రీస్తు దేవుడు. దేవుళ్ళు ఎంతమంది? దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే దేవుడు. ఒక్కడే దేవుడు. ఒక్కడే, ప్రపంచానికి ఒక్కడే దేవుడు. శ్రీరాముడు? హిందువులు శ్రీరాముడు దేవుడా కాదా? నా సూటి ప్రశ్న. రామాయణం ప్రకారంగా శ్రీరాముడు దేవుడా? రామాయణ ప్రకారంగా పండితులు చెప్పిన దాని ప్రకారంగా శ్రీరాముడు దేవుడా కాదా? రామాయణ ప్రకారంగా హిందూ పండితులు చెప్పిన వివరణ ప్రకారంగా, రామాయణం వివరించిన దాని ప్రకారంగా రాముడు దేవుడు కాదు. రాముడు దేవుడు కాదు. రాముడు దేవుడు కాదు. రాముడు రామాయణ ప్రకారం యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేవుడు. యేసుక్రీస్తు దేవుడు. దేవుడు అంటే మీరు నమ్మింది దేవుడు, మీరు నమ్మది దేవుడు. నేను అదే ఇప్పటికీ అంటున్నాను. హిందువుల ఆరాధ్య దైవం రాముడు. రామాయణం నేను చదివాను. అలాగే ఒక్క నిమిషం రామాయణంలో ఏముంది? రామాయణంలో ఏముంది మీరు చదివిన? రాముడు మనిషి. ఓవరాల్ గా ఒక వాక్యంలో చెప్పాలనుకుంటే మీరు వాక్యాలు మస్తు చెప్తారు కదా. ఒక వాక్యంలో చెప్పాలంటే రామాయణాన్ని మీరు ఒక వాక్యంలో ఏమని చెప్తారు? వాల్మీకి రచించిన ఒక మంచి కావ్యం, అంతే. అంతకు మించి దానిలో జరిగింది వాస్తవాలు అవాస్తవాలు ఏం లేవంటారా? నేనేమంటానంటే అండి, ఇది హైందవ సహోదరులు ఎలా తీసుకుంటారో తెలియదు కానీ నా పరిశీలనలో తేలిన ప్రకారంగా బ్రాహ్మణులు కల్పించిన సృష్టి ఇవన్నీ. ఇప్పుడు యేసు మతము, యేసు క్రీస్తు, యేసు ప్రభువు అనేదంతా ఎవరో ఒకరు సృష్టించిన సృష్టి కాదంటారా? అంటే దేనినైనా మనం పరిశీలిస్తేనే కానీ తెలియదండి. అలా మేము పరిశోధన చేయగా, అటు చారిత్రాత్మకంగాను భౌగోళికంగాను. అంటే మీరు మతంలోకి దిగక ముందు పరిశీలన చేసి దిగిరా, లేకపోతే ప్రభావంతో దిగిరా? నేను బైబిల్లో గొప్ప జ్ఞానం ఉందని తెలుసుకుని. బైబిల్ ఎందుకు పట్టుకున్నారు మీరు ఫస్ట్? బైబిల్ ఎందుకు పట్టుకున్నారు మీరు ఫస్ట్ అంటున్నా? నేను విన్నాను ఒక చోట, ఒక పెద్ద ఆయన ద్వారా ఆయన వివరిస్తుంటే, బైబిల్ ఎంత జ్ఞానం ఉందా, ప్రభావితులయ్యారు, ఇంత జ్ఞానం ఉందా బైబిల్ అని చదవడం మొదలుపెట్టి నేను తెలుసుకున్నాను. నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ కుటుంబంలో ఉన్నవాడిని, కానీ ఎప్పుడు బైబిల్ని అంతగా చదవలేదు. కానీ ఒక మహాభక్తుడు లేదా ఒక మహా నాయకుడు, సేవకుడు ఆయన బోధించగా, ఆయన బోధించిన దానిని బట్టి ఇంత గొప్ప జ్ఞానమా అని, బైబిల్లో ఇంత జ్ఞానం ఉందని తెలుసు. ఎవరు బోధించారు మీకు? పిడి సుందరరావు గారు, శ్రీ పిడి సుందరరావు గారు, విశాఖపట్నం. సుందరరావు గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే. యూదుల గ్రంథం అంటే ఏంటిది? పవిత్ర గ్రంథం అంటే ఏంటి?
యూదుల గ్రంథము పవిత్ర గ్రంథం కాదండి. ఇందులో బైబిల్ అని యూదుల గ్రంథం అంటే ఏంటిది ఫస్ట్ చెప్పండి విజయ్ కుమార్ గారు. యూదుల గ్రంథం అంటే ఏంటిది? యూదుల గ్రంథం అంటే ప్రత్యేకంగా ఏమీ లేదండి. పవిత్ర గ్రంథం అంటే బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో బైబిల్కి పేరు. ఈ బైబిల్లో పాత నిబంధన ఒకటి ఉంటుంది, క్రొత్త నిబంధన ఒకటి ఉంటుంది. యూదుల గ్రంథం అని ఉందా? పాత నిబంధన యూదుల గ్రంథం అని ఉందా లేదా? యూదుల గ్రంథం అని ఉందా లేదా? యూదుల గ్రంథం అని లేదు. లేదు. యూదుల గ్రంథం అని లేదు. యూదులు ఉన్నారా? అట్లీస్ట్ మొట్టమొదటిగా దేవుడు యూదులకు తన ఆజ్ఞలను తన శాసనాలను ఇచ్చాడు. దానిని ధర్మశాస్త్రం అన్నారు. అలాగే యూదుల్లో నుండి ప్రవక్తలు వచ్చారు. ఆ ప్రవక్తలు మాట్లాడిన మాటలు రాతలు ప్రవక్తల గ్రంథాలు అన్నారు. సో అలా ధర్మశాస్త్రము ప్రవక్తల గ్రంథాలు రెండూ కలిపి కీర్తనలు అనే పద్య భాగం, వీటిని కలిపి కావ్యాలు, వీటిని కలిపి పాత నిబంధన అన్నారు.